రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి పుస్కూరి రంగారావు అన్నారు. ఈ మేరకు రామగుండం లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరికని గంగానగర్లో జరిగిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు మాట్లాడుతూ దేశంలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాల ద్వారానే లక్షల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయని అన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ వినియోగిస్తూ భారీ వాహనాలను నడపడం ద్వారానే భారీ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నారు. అనంతరం లారీ డ్రైవర్లు, ఓనర్లతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్, ఎంవీఐ సంతోష్ రెడ్డి, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఎక్కడో ఒక దగ్గర సమావేశాలు చెప్పడం జరుగుతుంది. ఇదంతా తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ఏసీపీ గారు చెప్తే ఎవరు చేతులు ఎవరికి తెలియదు, రూల్స్ ఎవరికి తెలియదు. కానీ మనం ఎప్పటికప్పుడు రివైండ్ చేసుకుంటూ ఉంటాం. మనసులో ఉండాలి ఎప్పుడు మనం వెహికల్ తీసినాము అంటే ఈ రోడ్డు మనది కాదు, అందరిది. అందులో మనం వాడుకుంటున్నాం అంతే. అట్లాగే సార్ చెప్పినట్టు 1,75,000 మరణాలు అన్నారు కదా, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 5 లక్షల యాక్సిడెంట్స్ 3 నిమిషాలకు ఒకళ్ళు చనిపోతున్నారు భారతదేశంలో. అయితే ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 75 to 80% చనిపోతున్నది ఎంగేజ్ గ్రూప్. అంటే ఆ ఇంటికి వాళ్ళ కుటుంబానికి సంపాదించి పెట్టే ఏజ్. ఇప్పుడున్న సమాజంలో ఒకరు ఇద్దరు తప్ప ఇంట్లో అతని నుంచి జనాభా ఉండదు. ఆ మనిషి పోతే ఆ కుటుంబం ఎలా అవుతుంది అనేది ఊహించుకోవడానికే కష్టం. కాబట్టి అంటే దీన్ని సీరియస్గా తీసుకోవాలనేది